పావు వంతు అయినా సరే తక్కువ వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆవాలు అయితే ఘాటు లేవండి. నాకు తెలిసి అయితే ఘాటే ఉండట్లేదు, ఏదో ఆవాలు ఉన్నట్టుగా ఉంటున్నాయి అంతే. ఇది వరకు ఆవు పిండి వేసుకుని ఇలా సేమ్ కప్పుతో ఇలాగే పెట్టినా కూడా తింటే ఆవు పిండి ఘాటుకి నిజంగా చెప్తాను, ముక్కలు వచ్చి రోడ్లోకి వచ్చేసరి ఆ ఘాటు మంచిగా నష్టానికి ఎక్కేదండి. ఆవుకే తింటే నష్టానికి ఎక్కేది. ఇప్పుడు ఏమైనా ఎక్కుతుందా? లేదు. చూసారా, చాలా చాలా బాగుంది. ఆవాలు కాకుండా ముక్కలు కట్ చేస్తుంటే ఎంత కష్టంగా దిగుతుందో. కత్తి దాని మీద మళ్ళీ రాయి పెట్టి గట్టి కొడితే కానీ రావట్లేదు. ఇంకా ఆ కొడుతుంటే ఇల్లు దడమనేసి అదురుతుంది. ఆవకాయ పెట్టడం ఈజీ అనుకున్నాను, అంత కష్టం అనుకోలేదు. మా అమ్మగారు కట్ చేస్తాను ముక్కలు. బాబు ఎంత కష్టంగా కట్ చేస్తున్నారు. చాలా గట్టిగా టెంకు బాగా బలిస్తే కానీ మనకి పచ్చడి సరిగ్గా కుదరదు అంటారు. టెంకు మంచి గట్టిగా ఉందన్నమాట. కాకపోతే చాలా కష్టపడాలి. ఆవకాయ పచ్చడి అనేసి ఈజీగా మనం వేసుకొని తినేస్తాం, కానీ పెట్టినప్పుడు ఇంత కష్టపడితే కానీ ఆవకాయ రాదు. చూడండి, లాస్ట్కి అయితే రెడీ అయిపోయింది మన ఆవకాయ పచ్చడి. ఎండాకాలము మామిడికాయలు దొరికితే ఎండాకాలంలోనే సంవత్సరం సరిపడా పెట్టుకోవాలి, కానీ సంవత్సరం ఉండదండి మా ఇంట్లో మాత్రం ఎప్పుడు ఆవకాయ. చాలా చాలా బాగుంది, మంచిగా కారం అన్నీ